हैदराबाद में गणेश पंडालों के चंद ऑर्गेनाइजर्स ने उस वक्त एहतजाज मुनज़्ज़म किया जब पुलिस और बल्दी हुक्काम ने उन्हें तेलंगाना हाईकोर्ट के अहकाम के मुताबिक हुसैन सागर झील में प्लास्टर ऑफ पेरिस से तैयार करदा गणेश मूर्तियों के विसर्जन से रोक दिया। पीर को रात देर गए एहतजाजियों ने हुसैन सागर रोड पर धरना मुनज़्ज़म किया, जिसके नतीजे में दोनों शहरों हैदराबाद और सिकंदराबाद को मरबूत करने वाली मसरूफ तरीन सड़क पर ट्रैफिक जैम हो गई। एहतजाजियों ने हुक्काम की कार्रवाई के खिलाफ नारेबाजी की और इल्जाम किया कि मूर्तियों के विसर्जन के मुश्किलात पैदा की जा रही हैं। ऑर्गेनाइजर्स ने रियासती हुकूमत से मुदाखलत का मुतालबा किया और कहा कि वो हाईकोर्ट से रुजू होते हुए इस बात को यकीनी बनाएं कि हुसैन सागर में मामूल के मुताबिक मूर्तियों का विसर्जन हो सके। గవర్నమెంట్ క్వాంటిటీ చేస్తుంది 2 రోజుల దానంగా డిసిషన్ ఇస్తుంది గవర్నమెంట్ కావాలని చేస్తుంది ఖచ్చితంగా దీనికి యాక్షన్ తీసుకున్నాం ఖచ్చితంగా ట్యాంక్ బండ్ చేస్తాం పోలీస్ కమిటీ ఎంత డుబ్బున్నా పర్లే తీసుకొచ్చి ట్యాంక్ బండ్ ప్రతి గణేష్ ప్రతి ఆర్గనైజర్ ట్యాంక్ బండ్ పెట్టాం అప్పుడు ఇంకేదో ఉద్యమం అయితే తెలుస్తుంది ఈ ఉద్యమం ఇంతతో కాదు అల్లా కల్లోలం చేసేదాము మా పండుగలనంటే ఇట్లా చేస్తున్నారు మా పండుగల మీద ఎందుకు గవర్నమెంట్ ప్రతి మాటల వల్ల ఇంటున్నాం ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంత దించాము ట్యాంక్ బండ్ వేసేది ఆయన ప్రకారం ఖచ్చితంగా ట్యాంక్ బండ్ వేసాము ఇప్పటి నుంచి కాదు 70 సంవత్సరాలు చేస్తుంది పోయిన సంవత్సరం బాండ్ చేస్తున్నారు చేస్తే ఓకే అన్నది కానీ ఇక్కడ 9 రోజుల నుంచి 11 రోజుల దాకా వేయొద్దు అని చెప్పింది. ఇదే నీళ్ళకు జూమ్ చేసేది నాయకులకు హక్కు వీళ్ళకు లేదు, అడ్డంకి ఎవరికి లేదు. గణేష్ నేనే వేసి తీర్తాము హిందువుల పండుగలకు. ఏ హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా